కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా హనుమాన్ జంక్షన్లో జనసేన పార్టీ నాయకులు చలమశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. కూటమి పాలన మొదలై సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హనుమాన్ జంక్షన్లో గన్నవరం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త చలమశెట్టి రమేష్ బాబు, జనసేన కృష్ణా జిల్లా ఉమ్మడి కార్యదర్శి చెమ్మాటి రవివర్మ, తెలుగు మహిళా కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చలమశెట్టి రమేష్ బాబు నివాసం వద్ద ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో ముగ్గురు మహిళలు పాల్గొనగా ముగ్గురు ఎంతో అద్భుతంగా కూటమి ప్రభుత్వం గురించి ముగ్గులు వేయగా ముగ్గురిని విజేతలుగా ప్రకటించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా చలమశెట్టి రమేష్ బాబు, చిమ్మాటి రవివర్మ మాట్లాడుతూ అరాచక పాలన అంతమై ఏడాది పూర్తయిందని, గత పాలన వల్ల గాడి తప్పిన రాష్ట్రానికి విముక్తి కలిగిందని, రాజధాని లేని సమస్య ఒక కొలిక్కి వచ్చిందని, అభివృద్ధి పదంలో రాష్ట్రం నడుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తోట మురళి, జనసేన బాపులపాడు మండల అధ్యక్షుడు వడ్డీ నాగేశ్వరరావు, టౌన్ పార్టీ ప్రెసిడెంట్ షేక్ అహ్మద్, వడ్డీ భార్గవ్, వడ్డీ తరుణ్, పల్నాటి చంటి, రామిశెట్టి వరప్రసాద్, రామినేని రామకృష్ణ, తోట రవి, సత్యబాబు, వీర మహిళలు సృజన, శివలీల, జయరాణి, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూన్ 4వ తారీఖు సందర్భంగా నేటికి ఎన్డీఏ సుపరిపాలన వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా నాయకులు, జనసేన పార్టీ నాయకులు, మా ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు, ఆయన యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్రం మొత్తం కూడా ఎన్డీఏ అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతి పండుగ, దీపావళి రెండింటిని ఆనందంగా చేసుకోవాలని చెప్పి పిలుపుకోవడం జరిగింది. ఆ పిలుపుని అందుకుని గ్రామాన ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా మంచి పరిపాలన ఇచ్చినందుకు మా నాయకులకి అభినందనలు తెలియపరచుకుంటూ మేమందరం కూడా జన సైనికులు, వీర మహిళలు, అలాగే తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మహిళలు, బీజేపీ నాయకులు, బీజేపీ మహిళలు అందరూ కూడా ఆనందోత్సవాలతోటి మేము చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాకు ఇలాగే మంచి పరిపాలన ఈ రాష్ట్రాన్ని అందించమనమని మా నాయకుల్ని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, నరేంద్ర మోడీ గారిని ముగ్గురిని కూడా మేము మిక్కిలి కోరుకుంటున్నాం. మనస్ఫూర్తిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్, అమరావతి చాలా సంతోషంగా అందరం కూడా ఉన్నాం. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ దీపావళి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్లో మా నాయకులు చలమశెట్టి రమేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు బండేటి రామకృష్ణ గారి సూచనలతో ఈరోజు గన్నవరంలో కార్యక్రమం చేపడుతుంది జరిగింది, సుపరిపాలన అనే కార్యక్రమం. ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామంటే గత 5 ఏళ్ళు మన ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక రాక్షసుడి నుంచి ప్రజలను కాపాడుకొని, ఒక రాక్షసుడిని నుంచి మన ఈ ప్రజలు కాపాడిన సందర్భంగా కొత్త గవర్నమెంట్ రావడం, 1 ఇయర్ అవడం ఈ సెలబ్రేషన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత 5 ఏళ్లలో ప్రజలను కానీ, బడుగు బలహీన వర్గాలను కానీ అందరినీ ఇష్టానుసారంగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందుల నుంచి, ఎన్నో అవమానాల నుంచి ఈరోజు ప్రజలందరూ హ్యాపీగా రోడ్ల మీదకి వచ్చి, అంటే నరకాసుడు చనిపోతే దీపావళి ఎలా చేసుకుంటారో జగన్మోహన్ రెడ్డి ఒక నరకాసుడు. మొన్న 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ని 20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి, ఆంధ్రప్రదేశ్ని ఉన్న మంచి ఇమేజ్ని పక్క రాష్ట్రాలు నవ్వుకునే పరిస్థితికి తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనకి ఎప్పుడైతే మంచి రోజులు జరిగినాయో, అప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ ఎప్పుడైతే వచ్చిందో మనకు అప్పటి నుంచి మంచి రోజులు స్టార్ట్ అయింది ఆంధ్రప్రదేశ్లో.
ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి ఈ రోజుకి 1 year కావడం సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు పొద్దున్నే ముగ్గురు కార్యక్రమాలు, అలాగే సాయంత్రం దీపారాధన, అలాగే బాంబులు కాల్చే కార్యక్రమం చేయమని చెప్పారు. అన్ని నియోజకవర్గాలు అన్ని చోట్ల బాగా జరిగింది. జిల్లా మొత్తంగా, రాష్ట్రం మొత్తంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. సుపరిపాలన మొదలయ్యింది. సుపరిపాలన మొదలై సంతోషంతో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రజలందరూ ఆనందపడుతున్నారు. ఈ మంచి గవర్నమెంట్ ఇచ్చినందుకు ప్రజలందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారని కోరుకుంటున్నాను. అది గిరుతా నువ్వు ఆలోచనలు వచ్చినాయి. కరెక్ట్ మాకు ఐడియా లేదు, అసలు ఇట్లా ఏది వేయాలో కూడా ఐడియా లేదు. కరెక్ట్గా వేసారు, కరెక్ట్ కావాల్సిన సబ్సిడీ కావాల్సినట్టుగా వేసారు మీరు. ఇందులో ఏది కూడా ఫస్ట్ సెకండ్ కూడా తీయలేకపోవడం వల్ల ఫస్ట్ దాంట్లోనే ఇచ్చేయాల్సి వచ్చింది. ఏడాది మంచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది, మంచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది, మంచి ప్రభుత్వం ఏర్పడి ఏడాది, పేడా విరగడై ఏడాది, పేడా విరగడై ఏడాది. మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత, మిత్రపక్షాల ఐక్యత. జై తెలుగుదేశం, జై బీజేపీ. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన.